తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. టీఆర్ఎస్ సర్కార్ నిర్మిస్తున్న 3 సాగునీటి ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు టీఏసీ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఆమోదం తెలిపారు. ఆమోదానికి సంబంధించిన మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న 3 ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన శ్రమశక్తి భవన్ కమిటీ హాల్లో జరిగిన టీఏసీ సమావేశంలో 3 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని చనాక కొరాటా బ్యారేజ్, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. జూలైలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ లో ఈ 3 ప్రాజెక్టులకు ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డిపిఆర్లను 2021 సెప్టెంబర్లో కేంద్ర జల సంఘానికి గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘంలో ఉన్న వివిధ డైరెక్టరేట్లు ఈ డిపిఆర్లను కూలంకషంగా పరిశీలించి ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత డిపిఆర్ల పరిశీలనలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. 2022 ఏప్రిల్లో జరిగిన 13వ బోర్డు మీటింగ్ లో ఈ ప్రాజెక్టులు చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించిన బోర్డు తన రిమార్కులతో మళ్లీ కేంద్ర జల సంఘానికి పంపింది. కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పునఃసమీక్షించి వాటిని పూర్వపక్షం చేస్తూ ఈ 3 ప్రాజెక్టులకు టెక్నో ఎకానమిక్ క్లియరెన్స్ ఇవ్వొచ్చని సిఫార్సు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది. మంగళవారం జరిగిన టీఏసీ సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులపై సవివరంగా చర్చ జరిగింది. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతున్నట్లు చైర్మన్ పంకజ్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే మినిట్స్ జారీ చేస్తామని తెలిపారు. టీఏసీ సమావేశంలో తెలంగాణ తరపున స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఇంజనీరింగ్ చీఫ్లు సి మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్, మధుసూదన్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశపాండే పాల్గొన్నారు. తెలంగాణ 3 ప్రాజెక్టులను ఆమోదించినందుకు కమిటీ చైర్మన్ పంకజ్ కుమార్ కు, సభ్యులకు రజత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.